ఇటీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వారానికి ఒక్కో రోజు అనుమతిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పూర్తిగా నిషేధించాలని ముందుగా భావించినప్పటికీ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం సహా జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో మీడియా ప్రతినిధులకు వారానికి ఒక్కరోజు మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలుస్తా ఉంది. ఇక జీహెచ్ఎంసీల మీడియాపై ఆంక్షలు విధిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వారానికి ఒక్కరోజు అనుమతిస్తూ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎందుకు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ పైగా పూర్తిగా నిషేధించాలనుకున్నప్పుడు కూడా కాదు అని వారానికి ఒకసారి మాత్రమే మీడియాకు అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. దీంట్లో ఏంటి అసలు, ఎందుకు, పూర్తి సమాచారం ఏంటి? మీడియా విధిస్తూ నుంచి కూడా జేఎస్ఎంసీ జరుగుతున్నటువంటి ఈ కమిటీలో ఎజెండాలో ఈ అంశానికి సంబంధించి ఎట్లా ఎజెండా పాయింట్ టేబుల్ అంశం కాకపోయినప్పటికీ కూడా మీడియాపై విధించాలంటూ కూడా స్టాండింగ్ కమిటీలో ఈ రోజు జరిగినటువంటి కమిటీలో 15 అంశాలపై ఈ వారం కూడా షెడ్యూల్ ఐటమ్స్ విధించాలని కూడా స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలుస్తుంది. సంబంధించి హెడ్ ఆఫీస్ లో మొదటగా హెడ్ ఆఫీస్ మాత్రమే నిషేధించాలని నిర్ణయించినప్పటికీ జోనల్ కార్యాలయాలు అట్లాగే కార్యాలయాల్లో కూడా మీడియా నిషేధించొద్దు, పూర్తిగా మీడియాని నిషేధించాలి కార్యాలయం అంటూ కూడా స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం ఆమోదించాలని ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా నిషేధించడం వల్ల వ్యతిరేకత వస్తుంది అని భావించిన నేపథ్యంలో వారంలో ఏదైనా ఒక రోజు మాత్రం జేఎస్ఎంసీ జోనల్ మరియు సర్కిల్ ఆఫీసులకి అనుమతించాలంటూ కూడా స్టాండింగ్ కమిటీ భావించింది. ఈ నేపథ్యంలో ప్రతి వారం ఏదో ఒక రోజుని సోమవారం మాత్రమే మీడియాను జేఎస్ఎంసీ కార్యాలయం అనుమతించాలని అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు ప్రజావాణి ఉంటుంది కాబట్టి దాంతో పాటు సాధారణ ప్రజలతో పాటు మీడియా కూడా కార్యాలయాల్లోకి వచ్చేలాగా అనుమతించడం స్టాండింగ్ కమిటీ తెలుస్తుంది. జోనల్, సర్కిల్ కార్యాలయాలతో పాటు హెడ్ ప్రజలు డ్యూటీ టైమింగ్స్ లో వచ్చి సమాచారం అడగడం కానీ ఇతర వివరాలు అడుగుతూ ఆటంకం కలుగుతుంది అధికారులు ఇదే విషయం విధించడంతో కూడా పూర్తిగా విధించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రజల వర్గాలను వ్యతిరేకం వస్తుందని భావించి వారం ఏదైనా ఒక రోజు మాత్రం సూచనప్రాయంగా అందించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది అప్డేట్స్.